ఈరోజు వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భాన లంగరౌజులోని రామ్ మందిర్లో వైకుంఠ ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. ఇది వైకుంఠ ద్వారము. ఈ వైకుంఠ ద్వారం ద్వారా లోపలికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ చాలా చక్కగా అలంకరించారు. ఎంత బ్రహ్మాండంగా అలంకరించారంటే అన్ని దేవస్థానములో దేవుళ్ళుగో వినాయకుడు ఎంత చక్కగా అలంకరించబడి ఉంది. ఈ శివలింగం ఎక్కడి శివలింగం అంటే సోమనాథ్ జ్యోతిర్లింగం, గుజరాత్లో ఉన్న సోమనాథ్ జ్యోతిర్లింగం. ఈ శివలింగం మధ్యప్రదేశ్లో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. మధ్యప్రదేశ్లో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగముగా మనకు అలంకరించారు. ఇది రామేశ్వరంలో ఉన్న రామేశ్వర జ్యోతిర్లింగం అంటే తమిళనాడులో ఉంది. ఇది శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున జ్యోతిర్లింగం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీశైలంలో ఉన్న దేవాలయం ఇది. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇది వైజనాథ్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉన్న జ్యోతిర్లింగం ఇది. ఈ శివలింగాన్ని ఈ మహారాష్ట్రలో ఉన్న జ్ఞానేశ్వర జ్యోతిర్లింగం అట. ఈ శివలింగం గుజరాత్లో ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగం. ఎంత బాగా అలంకరించారు. ఈ శివలింగం ఉత్తరప్రదేశ్లో ఉన్న కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం. ఒక్కసారి అందరం దండం పెడదామండి. ఈ శివలింగం మహారాష్ట్రలో ఉన్న త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం. ఈ త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. ఈ జ్యోతిర్లింగం భీమాశంకర్ జ్యోతిర్లింగం. ఇది కూడా మహారాష్ట్రలో ఉంది. ఈ శివలింగం కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్లో ఉన్న కేదార్నాథ్ జ్యోతిర్లింగం. దర్శించుకున్న పుణ్యం కలుగుతుంది. ఇవన్నీ శివలింగాలుగా మనం మొక్కడానికి వీలుగా 2 శివలింగాలను అలంకరించారు. ఇది శాంకరీదేవి, శ్రీలంకలో ఉన్న శాంకరీదేవి అలంకరణ. ఇది కంచి కామాక్షి, తమిళనాడులో ఉన్న కంచి కామాక్షి దేవి. శంకుదేవి ద్వారక. ఈ ద్వారక కలకత్తాలో ఉన్న ద్వారకలో ఉన్న శంకుదేవి. శచముండేశ్వరి దేవి కర్ణాటకలో ఉన్న శచముండేశ్వరి దేవి. జోగిలాంబాదేవి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జోగిలాంబాదేవి. భ్రమరాంబాదేవి ఆంధ్రప్రదేశ్లో ఉన్న భ్రమరాంబాదేవి. మహాలక్ష్మీదేవి మహారాష్ట్రలో ఉంది. ఈ దేవుడు ఏకవీరకాదేవి. ఇది కూడా మహారాష్ట్రలో ఉంది. మహంకాళీదేవి మధ్యప్రదేశ్లో ఉంది. పురోహితికాదేవి ఆంధ్రప్రదేశ్లో ఉంది. గిరిజాదేవి ఒరిస్సా. మాణిక్యాంబాదేవి ఆంధ్రప్రదేశ్. విష్ణుమూర్తిని అలంకరించారండి. విష్ణుమూర్తి శేషతల్పంపై పడుకున్న విష్ణుమూర్తి ఈ అలంకరణ చాలా బాగుందండి. చూడ్డానికి 2 కన్నులు చాలవు అంటారు కదా, ఆ విధంగా చాలా బాగా అలంకరించారు. కామరూపిణి దేవి అస్సాం. మాధవేశ్వరి దేవి ఉత్తరప్రదేశ్. వైష్ణవీదేవి హిమాచల ప్రదేశ్. మాంగళ్య గౌరీదేవి బీహార్. విశాలాక్షిదేవి ఉత్తరప్రదేశ్. సరస్వతీదేవి కాశ్మీర్లో ఉన్న సరస్వతీదేవి. ఇప్పుడు గుడి లోపల ఉన్న గజస్తంభ అలంకరణ ఇంకా పూలతోని అన్ని రకాల దేవుళ్ళు అన్నీ అలంకరించారు. మొత్తం దేవుళ్ళు రాముడు, విశ్వామిత్రుడు, శివపార్వతులు ఇలా అన్ని దేవుళ్ళ యొక్క అలంకరణ ఉంది. చూడండి ఎంత బాగుందో. అన్ని పూలతోనే అలంకరణ. ఒక్కసారి భగవంతుణ్ణి వైకుంఠ ఏకాదశి మరియు ముక్కోట ఏకాదశి తరపున భగవంతుణ్ణి దర్శించుకుందాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పద్మావతి అలివేలు మంగన్ను అలంకరించారు.
₹120 కడితే ఇక్కడ మన పేరు మీద అర్చన చేస్తున్నారు అయ్యగారులు. అర్చన తదనంతరం మనకు ప్రసాదం కూడా ఇస్తారు. ఎంత బాగున్నారో దేవుళ్ళు. ఇక్కడ శివలింగము, అలంకరణ, ఇక్కడ దేవతల అలంకరణ అంటే వెంకటేశ్వర స్వామి, పద్మావతి అలంకరణ, వెంకటేశ్వర స్వామిని పూలతో అలంకరణ. ఇదేమో పద్మావతి వెంకటేశ్వర. ఇది అసలైన వైకుంఠ ద్వారం నుండి వెళ్ళి మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాము. వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వారం ద్వారా వచ్చి మనం దర్శించుకునే వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి కనులారా చూసి మొక్కుకుందాము. ఇది రామాలయం కాబట్టి రాముని అలంకరించారు. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలా పుణ్యఫలము. కోరిన కోరికలు ఆ స్వామి తీరుస్తాడని భక్తుల నమ్మకం. అందరూ వైకుంఠ ద్వారం ద్వారా ప్రవేశించి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. థ్యాంక్ యూ.